రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని సిరిసిల్ల బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. కౌంటర్ గా బీజేపీ ధర్నా చేసింది. చౌరస్తా దగ్గర బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ ధర్నా చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇటు పోలీసులతోనే బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వెంటనే బండి సంజయ్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాలపైన లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. రెండు పార్టీల ఆందోళనలతో సిరిసిల్ల జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని సిరిసిల్ల బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. కౌంటర్ గా బీజేపీ కూడా ధర్నా చేసింది. చౌరస్తా దగ్గర బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ ధర్నా చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇటు పోలీసులతోనే బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వెంటనే బండి సంజయ్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. రెండు పార్టీల ఆందోళనలతో సిరిసిల్ల జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బాబు యాదవ్ అందిస్తారు. బాబు యాదవ్, ఈ బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య గొడవకు కారణం ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏదైతే బండి భగీరథ అంశం ఏదైతుందో సిరిసిల్లలో మాత్రము అటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య రణరంగంగా మారిందని చెప్పవచ్చు. మొదలు మనకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అటు మనకు సిరిసిల్ల నేతన్న వద్ద ఇటు బండి సంజయ్ బర్తరఫ్ కావాలి, ఆయన కేంద్ర మంత్రి తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధర్నా చేశారు. అయితే ఈ దీనికి కౌంటర్ గా అటు బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా బీజేపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. వీరు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. అయితే ప్రధానంగా మనకు బీజేపీ నేతలు మాత్రం ఆనాడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏదైతే గ్లోబరీనా సంస్థ చేయబట్టి చాలా మంది విద్యార్థులకు చనిపోయారు. అప్పుడు ఈ కేటీఆర్ రాజీనామా చేయలేదు. అదేవిధంగా లిక్కర్ కేసులో కవిత కూడా అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ రాజీనామా చేయలే, కేటీఆర్ రాజీనామా చేయలే. అలాగే కేటీఆర్ బామ్మర్ది సైతం కూడా ఆనాడు మన విషయంలో బామ్మర్దులు దొరికినప్పుడు కూడా రాజీనామా అని చెప్పేసి ఇటు బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా చేశారు. అయితే ఈ ధర్నాలు ఇరు వర్గాల ధర్నా కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఒకరిపై ఒకరికి దాడి చేసుకున్నంత యుద్ధ వాతావరణం అయితే సిరిసిల్లో నెలకొంది. అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున రంగప్రవేశం చేశారు. అయితే పరస్పర నినాదాలతో సిరిసిల్ల నేతన్న చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఇదే క్రమంలో ఒకవైపు కేటీఆర్ డౌన్ డౌన్ అంటుండగానే మరొక వైపు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ ఇరు పార్టీల మధ్య తన వారి యొక్క విచక్షణ కోల్పోయే విధంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అదే విధంగా కొంత ఈ మన వారు అంటే పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా ఒకరిపై ఒకరు చెప్పులు దాడి చేసుకున్నంత విరుద్ధంగా వ్యవహరించారని చెప్పవచ్చు. అటు మనకు చూసుకుంటే అటు జిల్లా ఎస్పీ మహేష్ బి గీత సంఘటన స్థలం చేరుకున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీల కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున అయితే వ్యాన్లు తెప్పించి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతానికైతే సిరిసిల్లో కొంత మన శబ్దంగా ఉండిపోయింది. అయితే దాదాపు 2-3 గంటల పాటు మాత్రం సిరిసిల్లలో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కు మాత్రం ఒకరినొకరు తగ్గకుండా మాత్రము దాడి చేసుకున్నంత ప్రయత్నం కూడా తీసుకొచ్చారు. దీంతో పోలీసు అయితే ఇరువురిని కూడా కొంచెం సముదాయించి వారిద్దరు కూడా పోలీస్ స్టేషన్లకి తరలించారు. మమత బాబు యాదవ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని సిరిసిల్ల బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. కౌంటర్ గా బీజేపీ కూడా ధర్నా చేసింది. చౌరస్తా దగ్గర బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా ధర్నా చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇటు పోలీసులతోనే బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వెంటనే బండి సంజయ్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. రెండు పార్టీల ఆందోళనలతో సిరిసిల్ల జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Sanjay!
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధర్నా చేశారు. కౌంటర్గా బీజేపీ ధర్నా చేసింది. చౌరస్తా దగ్గర బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ ధర్నా చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇటు పోలీసులతోనే బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వెంటనే బండి సంజయ్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాలపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు పోలీసులు. ఇక రెండు పార్టీల ఆందోళనలతో సిరిసిల్ల జిల్లా కేంద్రం అట్టుడుకుతుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అతని బినామీ సంస్థ అయిన గ్లోబరీనా సంస్థ యొక్క నిర్వాహకం వల్ల 3 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళ జీవితాలను కోల్పోయి మరి నిరాశతోటి 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానం అయితే ఇప్పటి వరకు గ్లోబరీనా సంస్థ మీద ఎలాంటి విచారణ చేయలేదు. అదే రకంగా అప్పుడు నిర్వాహకానికి ఎవరైతే బినామీ సంస్థ ఈ గ్లోబరీనా ఉందో కేటీఆర్ బినామీ సంస్థ దానికి గాను కేటీ రామారావు గారు నైతిక బాధ్యత వహించి మరి ఇప్పటికైనా ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి 29 మంది విద్యార్థుల కోసం ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా చేద్దామనుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టులో బండి సంజయ్ కుమార్ గారి పేరును భగీరథ్ గారి కేసులో తీసుకురావద్దని చెప్పినా కానీ ఆర్డర్ ఉన్నా కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాకు వ్యతిరేకంగా మా ముందు ధర్నా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేము శాంతియుతంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పోలీసు వారు దీంట్లో ఎంటర్ అయ్యి మరి ఏకపక్ష నిర్ణయంతో మా మీద లాఠీ చార్జీ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా ఉండి ఏ రోజైతే ఆ కేసులో ముద్దాయిగా ఉందో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు, మంత్రిగా ఉన్న ఈ కేటీఆర్ గారు రాజీనామా చేయలేదు. జన్వాడ ఫామ్ హౌస్లో ఈ కేటీ రామారావు యొక్క బావమరిది డ్రగ్స్ కేసులో నిందితుగా ఉన్నప్పుడు కేటీ రామారావు ఎందుకు రాజీనామా చేయలేదు? మరి వీటన్నింటినీ దృష్టిలో పట్టుకొని సిగ్గుతోటి చచ్చిపోవాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఎవరైతే ఈరోజు కార్యక్రమం చేయడానికి వచ్చినారో వాళ్ళందరూ చావాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలన్నిటికీ పాపాల పుట్ట బయటకు ఒక్కొక్క పుట్ట బయటకు వస్తుంది. రానున్న రోజుల్లో కేటీ రామారావును సిరిసిల్లలో తిరగని